ఇక్కడ మీరు చూస్తే 1924 ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోయింది, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది. ఇక్కడ సోలార్ విండ్కి పీపీఎల్ని రీనెగోషియేట్ చేస్తామన్నారు. సోలార్ విండ్ పీపీఎస్ అన్ని లీగల్ ఛాలెంజెస్ అన్ని తీసుకొచ్చారు. ఏపీ హైకోర్టు అవన్నీ చెప్తూ క్వశ్చన్ లేదు, మీరు పే చేయాలని. వీళ్ళు వాడుకోకుండా ఉన్నదాన్ని కోర్టు ఆదేశాలతో ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సోలార్ కానీ వాడుకుంటే ఆ కరెంటు మనకు వచ్చేది, వీళ్ళు వాడుకోలేదు, వాడుకోకుండా రిజెక్ట్ చేశారు. కోర్టు ఏం చెప్పింది, అవన్నీ కుదరవు, మీరు పే చేయాలంటే వాడుకోని కరెంటుకి 9,000 కోట్లు పే చేశారు. అపెక్స్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ 9,000. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా పవర్లో సోలార్లో ఆపరేషన్ ఎక్స్పెండిచరే మొత్తం, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచరే. ఆపరేషన్ ఎక్స్పెండిచర్ జీరో. ఎందుకంటే ఎండకు పెడతాం, రా మెటీరియల్ అవసరం లేదు, కరెంట్ ఉత్పత్తి అవుతుంది, అక్కడి నుంచి ట్రాన్స్మిషన్కి వెళ్ళిపోతుంది. 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. రిమూవల్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఆల్రెడీ అనౌన్స్డ్ ఇన్ అర్లియర్ పాలసీస్లో 15, 18 ఎక్సెట్రా అన్నీ వచ్చాయి. 21 విండ్ మిల్స్ పీపీఏలు అవన్నీ అగ్రిమెంట్స్ ఇది చేశారు. అవన్నిటి వల్ల కూడా మళ్ళీ ఏపీఆర్సీ క్యాన్సిల్ చేసి 21 విండ్ దీన్ని చేశారు. హైకోర్టు డైరెక్ట్ చేసింది, వాళ్ళకు కూడా పే చేయాలని చెప్పారు. మొత్తం కూడా దిస్ ఇస్ ది బర్డన్. నెక్స్ట్, ఇంకొక పక్కన మీరు చూస్తే క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏపీ ట్రాన్స్కో విత్ సిఆర్డిఏ. కాంట్రాక్ట్ వర్క్ వచ్చి 1,315 కోట్లు. అప్పటికి ఎక్స్పెండిచర్ పెట్టింది 406 కోట్లు. ఇప్పుడు అడిషనల్గా అయ్యేది 280 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఎస్టిమేట్ చూస్తే 1,190 కోట్లు. అంటే ఈ వర్క్ క్యాన్సిల్ చేసిన దానివల్ల రాజధానిలో 281 crores అడిషనల్గా 280 కోట్లు అడిషనల్ ఎక్స్పెండిచర్ అవుతుంది, ధరల పెరిగిన దానివల్ల. ఇంకొక పక్కన ఇది బ్యాకింగ్ డౌన్ జనరేటర్స్. ఇది ఏం చేశారంటే విండు సోలార్ పవర్ రెండు కూడా 500 కోట్లు కన్జ్యూమర్ స్పెండింగ్ ఉంది, కమిషన్ అక్కడ అప్పుడు ఆపరేట్ చేయకుండా పోయిన దానివల్ల. హిందూజా ప్రాజెక్ట్ నాట్ షెడ్యూల్డ్, వాళ్ళు కూడా షెడ్యూల్ చేయకుండా పోయే కొందికి సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు ఇచ్చారు, కంపల్సరీగా పే చేయమంటే 1,235 కోట్లు పే చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఏపీ జెన్కో నేను చెప్పాను, ఆ కంపెనీస్ 1922 వరకు క్లోజ్ చేశారు. షార్ట్ టర్మ్ అంటే తాత్కాలికంగా కరెంట్ అంతా ఓపెన్ మార్కెట్లో కొన్నారు, దానికి అడిషనల్గా బర్డన్ అయింది. నెక్స్ట్, ఇక్కడ ఇవన్నీ కలిపితే మీరు చూస్తే టారిఫ్ ఇంక్రీజ్ 16,699. ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్. నాకు ఇవన్నీ కొత్త పదాలు, అప్పట్లో లేవు. నేను ఉన్నప్పుడు నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాళ్ళం. ఇన్నోవేటివ్లో వచ్చారు వీళ్ళు, తెలివినంతా ఉపయోగించారు. అందుకే ఇక్కడికి వస్తే ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్ అన్నాడు, 5,886 కోట్లు వేశారు. ట్రూ అప్ ఛార్జెస్ అన్నారు, 3,977 కోట్లు వేశారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5,604 కోట్లు అయింది, ఒక యూనిట్కి ₹1 వేశారు. ఆ డబ్బులు ఎవరికి పోవాలి? ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూటిలిటీకి పోవాలి, గవర్నమెంట్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి టారిఫ్ వేరియేషన్ ఉంటుంది, అగ్రికల్చర్కు మేము గ్యారంటీ ఇస్తాం, అది గవర్నమెంట్ పే చేయాలి, అది పే చేయలేదు. గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్ మళ్ళీ. అలాంటి వేరియేషన్ చేశారు. టోటల్గా వచ్చే కొందికి 32,166 కోట్లు అయింది. ఇందులో మీరు చూస్తే 8,180 కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్జ్యూమర్స్ పైన పడింది. ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీరు చూస్తే ₹3.87 నుంచి ₹5.63 పెరిగింది. అంటే 45% డొమెస్టిక్ అంటే ఇంటికి వాడే వాళ్ళపైన కరెంట్ ఛార్జ్ పెరిగాయి. పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు, పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది. అంటే 78-99% వాళ్ళ మీద పెరిగింది. ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ చూసి 29% పెరిగింది.
మొత్తం 1,53,00,000 మంది కన్జ్యూమర్స్ సఫర్ అయ్యారు. ఇంకొక పక్కన పెండింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ 17,137 కోట్లు ట్రూ అప్ ఫ్యూయల్ ఛార్జెస్ ఏపీఆర్సీలో పెండింగ్ ఉన్నాయి. ఇది మోర్ రిలవెంట్. 50 యూనిట్లు వాడే వాళ్ళందరికీ ₹1 నుంచి ₹1.99 పెరిగింది. 100 యూనిట్లు వాడే వాళ్ళకి ₹2.44 నుంచి ₹4.53 పెరిగింది, 86% పెరిగింది. 200 యూనిట్లు వాడేవాడికి ₹6.32 నుంచి ₹1,123 పెరిగింది, 78% పెరిగింది. 300 యూనిట్లు వాడేవాడికి 1,573 నుంచి 2,034 అంటే 29%. ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు పెత్తందారులని. ఈ పెత్తందారు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది. పేదవాడి మీద భారం పడింది. పేదవాళ్ళు నడ్డి విరిచే పరిస్థితికి వచ్చాడు. అన్నింటికంటే ముఖ్యంగా 50 యూనిట్లు వాడిన వ్యక్తులపైన 98% పెంచారు. 100% భారం మోపారు. నెక్స్ట్, ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఈ యూటిలిటీస్ అంతా కూడా 62,826 కోట్ల రూపాయలు 18-19లో ఉంటే అది ఈరోజు 1,12,422 కోట్లు 23-24 పెరిగింది. అంటే మొత్తం పెంచింది మీరు చూస్తే 49,596 కోట్లు పెరిగింది, 79%. అన్ని యూటిలిటీస్ కలిపి. క్యాపెక్స్ లోన్స్ ఇంక్రీజ్డ్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే ఇందులో 36,772 నుంచి 46,380 కోట్లు పెరిగింది 5 ఇయర్స్లో. అపెక్స్ ఆపరేషనల్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, 26,034 కోట్ల నుంచి 66,042 కోట్లు పెరిగిపోయింది. అంటే దగ్గర 40,000 కోట్ల రూపాయలు ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ పెరిగింది. అదే మరి ఇంకొక పక్కన షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అట్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ 11.11% తీసుకొచ్చారు. దీనివల్ల అడిషనల్ బర్డను 10,592 కోట్లు షార్ట్ టర్మ్ లోన్స్ మీద లాస్ట్ 5 ఇయర్స్ పడింది. అంటే టోటల్ లోన్స్ ఇంక్రీజ్డ్ బై మొత్తం ఎలక్ట్రిసిటీ బోర్డులో 50,000 కోట్లు. ఈ 50,000 కోట్లు ప్లస్ 32,000 కోట్లు సంవత్సరం భారం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంత భారం వేశారనే దీనికి ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్, ఇక్కడ ఇవన్నీ కూడా దీనికి రావాల్సిన డబ్బులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కానీ యూటిలిటీస్కి కానీ గవర్నమెంట్ సబ్సిడీ అంత మునుపు కూడా ఉండేది, కొంత పెండింగ్. 7,680 కోట్లు ఉంటే అది 12,681 అయింది, 65% పెరిగింది. డిపార్ట్మెంట్స్ అన్ని అరియర్స్ 5,265 నుంచి 15,157 కోట్లు పెరిగింది, 188% పెరిగిపోయింది. ట్రూ అప్ ఫ్యూయల్ ఛార్జెస్ 17,137 కోట్లు ఇప్పుడు కూడా ఈఆర్సీ నుంచి ఎలక్ట్రిసిటీ కమిషన్ నుంచి రావాలి. అదర్ గవర్నమెంట్ రిసీవబుల్స్ 7,116 కోట్లు పెండింగ్ ఉన్నాయి. తెలంగాణ నుంచి 7,703 కోట్లు డ్యూస్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మొత్తం కూడా 52,091 కోట్లు అందులో ఇంకా 1-2 అడిషనల్గా వచ్చాయి. అవన్నీ చూసినప్పుడు 52,091 కోట్లు వీళ్ళకి బకాయిలు వేరియస్ ప్లేసెస్ నుంచి రావాలి. అవుట్ స్టాండింగ్ రిసీవబుల్స్ ఇంక్రీజ్ ఒకప్పుడు 12,945 కోట్లు ఉంటే అది ఇప్పుడు 52,091 కోట్లు పెరిగి 39,146 కోట్ల రూపాయలు, 302% పెరిగాయి బకాయిలు. హెల్త్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ పూర్తిగా క్షీణించిపోయే పరిస్థితికి వచ్చింది, చాలా సమస్యలు వచ్చాయి. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు గవర్నెన్స్ వల్ల, చేతగాని పరిపాలన వల్ల, రిపీట్గా చెప్తున్నా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు చేతగాని మేనేజ్మెంట్ వస్తే అవన్నీ కూడా బీఎఫ్ఆర్కి వెళ్ళిపోతాయి, ఉండే ఆస్తులు కూడా పోతాయి. ఆ విధంగా వీళ్ళు చేశారు. వీటీపీఎస్ కృష్ణపట్నం డిలే, దీని నష్టం 12,818 కోట్లు.
పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డిలే 4,737 కోట్లు. అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ ఇది అదనంగా 2,691 కోట్లు. 7,000 మెగావాట్లు సోలార్ పవర్ సెకీ ద్వారా కొనేదానిలో సంవత్సరానికి 3,850 కోట్లు. ఇంట్రెస్ట్ బర్డన్ ఎక్కువ అప్పులు చేశారు, దానికి వడ్డీ కట్టాలి, దాని భారం 10,892 కోట్లు. ఏవైతే అక్యుములేటెడ్ లాస్ వచ్చాయో అవన్నీ మీరు చూస్తే డిస్కామ్స్లో ఏపీపీ డిసిఎల్లో 9,618 కోట్లు. బ్యాకింగ్ డౌన్ వాలంటరీగా నిలిపేసి షార్ట్ టైం పర్చేసెస్ కొన్నారు, దానికి 3,035 కోట్లు. మొత్తం కలిసి ఒక అసమర్థుడి పరిపాలన వల్ల 47,741 కోట్లు అయింది. అంటే తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కనో దగ్గర సరిపోయిందంటారు. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. ఏంటి పరిపాలన? ఇలాంటి వాడు అర్హత ఉందా పరిపాలించడానికి? ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తే ఏమవుతారు? ఎక్కడా లేనంత నష్టం జరిగింది. అది నా బాధ, ఆవేదన ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.